హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పాలకూర ఉల్లికారం. ఈ పాలకూర ఉల్లికారం అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి. కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్, ఐరన్ రిచ్ ఫుడ్ అండి ఇది. అలాగే హెల్తీ స్కిన్, ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. వారానికి 3 సార్లు ఈ పాలకూరని తీసుకుంటే ఈజీగా వెయిట్ మేనేజ్మెంట్ చేసేయచ్చు. పాలకూరని ఇష్టపడని వాళ్ళు కూడా ఈ కర్రీని ట్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు 3 ఉల్లిపాయల్ని ఇలా మీడియం సైజుగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకే ఒక పిడికెడన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోండి. మీకు కారం ఎక్కువగా కావాలంటే ఇంకో 1/2 టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకోండి. మరి నున్నగా కాకుండా కొద్దిగా బరకగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మరి స్మూత్గా కాకుండా ఇలా పక్కన పెట్టేసుకోండి ఈ ఉల్లికారాన్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ముందుగా ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు, 1 టీ స్పూన్ దాకా శనగపప్పు, ఒక పిడికెడంతా కరివేపాకు, ఫ్రెష్ లీవ్స్ అండి. అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఇలా ఫ్రై చేసుకోండి. మినప్పప్పు, శనగపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఆవాలు కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ఉల్లి కారాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా అంతటిని వేసుకున్నాక ఈ ఆయిల్లో ఒక గరిటెతో బాగా ఫ్రై చేసుకోండి. మనకి ఇక్కడ ఉల్లిపాయ కారం అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఒక 2-3 నిమిషాల దాకా ఇలా ఫ్రై చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ కొద్దిగా ఆయిల్ బయటకు వస్తుంది, పచ్చి వాసన కూడా పోయింది. ఇందులోకే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాక ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాకా వదిలేయండి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇక్కడ మనకి ఉల్లికారం అనేది కొద్దిగా అడుగంటింది. ఇలా అడుగంటితే చాలా బాగుంటుందండి కర్రీ అనేది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ మనకి ఉల్లికారం కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పెట్టుకొచ్చాక ఇందులోకే మీడియం సైజుగా ఒక 3 పాలకూర కట్టలను తీసుకొని బాగా 2-3 సార్లు వాష్ చేసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా చిల్లులు గిన్నెలోకి యాడ్ చేసుకొని ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పాలకూర ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా పాలకూర అంతటిని యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్నానండి పాలకూరని. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా ఉడికిపోతుంది. అలాగే ఇక్కడ నేను కాడలను కూడా వేసానండి. మరీ లావుగా కాకుండా మీడియం సైజ్గా కాడల్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు ఇందులోకి. ఇప్పుడు ఈ ఉల్లికారం అంతా బాగా పట్టేలాగా ఈ పాలకూరని బాగా ఇలా ఒక 2-3 నిమిషాలు కలిపేసుకోండి. మనం ఇక్కడ కలుపుతూ ఉంటే ఈ పాలకూరలో ఉండే వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది. అలాగే చక్కగా ఉడికిపోతుంది కర్రీ అనేది మనకి. ఇలా కొంచెం మెత్తబడ్డాక కొంచెం మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ పాలకూర అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. అలాగే ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. నేను ఇక్కడ ఆయిల్ తక్కువగానే వేసాను కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా కనపడదండి మీకు. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాల దాకా బాండీలో అలాగే ఉంచేసేయండి ఈ కర్రీని. ఇక్కడ నేను ఐరన్ కడాయిలో ఈ కర్రీని చేశాను కదండి. ఎక్కువసేపు ఈ కడాయిలో ఈ కర్రీని ఉంచకూడదు. వెంటనే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి.
లేదంటే కర్రీ అనేది మనకి ఇక్కడ నల్లగా అయిపోతుంది. అంతేనండి, మనకి ఇక్కడ పాలకూర ఉల్లికారం అనేది ఎంతో టేస్టీగా, ఈజీగా, సింపుల్గా తయారైపోయింది. హెల్తీగా ఇలాంటి పాలకూర అనేది ఎంతో ఈజీగా, సింపుల్గా చేసేసుకోవచ్చండి. అలాగే ఈ పాలకూరని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరండి. ఇక ఏ కూరలు అవసరం లేదు, అంత బాగుంటుందండి ఈ పాలకూర అనేది మనకి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఎన్నో పోషకాలు నిండి ఉంటాయండి ఈ పాలకూరలో. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే కమెంట్స్ కూడా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.